బుడ్డోడా ఎగ్ బిర్యానీ ఎవడు పట్టించుకోడా బాస్ బాస్ 1 సెకండ్. హాయ్. హే హాయ్. ఈ బ్లాక్ 29 ఎక్కడండి? కొత్తగా వచ్చారా? యా. ఫస్ట్ రైట్ అండ్ దెన్ సెకండ్ లెఫ్ట్ అండ్ దెన్ ఫోర్త్ లెఫ్ట్ అండ్ దెన్ ఫస్ట్ హౌస్ ఆన్ ద రైట్ సైడ్. వాన పడట్లేదు కదా, రెయిన్ కోట్ ఎందుకు వేసుకున్నావు? ఎగ్జాక్ట్లీ 1 hour లో వాన పడుతుంది, అందుకే. నీకెలా తెలుసు? బాస్ అదండి. ఆ రైట్ వెళ్దామా? హలో హలో. కళ్ళు కనిపిస్తలేవరా సాలే చూసాయి. పోనీరే బాయ్. సరే ఇంతేకన్నా తీసింది, పైసలు ఎందుకన్నా? అరే ఉంచిరా చాయ్ తాగు. అన్నా బెస్ట్ ఆఫ్ లక్ అన్నా. సెంచరీ కొట్టాలని ఏమన్నా కానీ గోల్డ్ ఫేస్ వాళ్ళు చాలా నాకమదం చేస్తున్నానా. అరే చూసాం రా, వాన పడకుంటే కదా. బి బ్లాక్ 29 ఎక్కడండి? 29 ఒక అట్లా సక్కాబో, ఆ మూలకి ఇల్లు కనిపిస్తుంది కదా. అవును. అదే. ఓకే. రక్తం తెప్పించినావు కదా బాస్. రే సారీ. లైట్ తీసుకో. మేము ఇంజనీరింగా? అవును. నువ్వు? నేనా? చాలా చదివినాం బాస్, ఇప్పుడు బిజినెస్లోనా. ఓ ఓకే రైట్. థ్యాంక్స్. రైట్ మళ్ళా అదే కదా. అదే. చిని అదిగో. అన్న నారాజన చాయ్. వద్దురా బాయ్. అరే ఇంటికి పోతున్నారా, ఇంటికాడ తాగుతా. ఏమండి ఏమండోయ్? నేనా? సీటన్ ఎక్కడండి? అట్లా రైట్ పోవాలా, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ రైట్ లెఫ్ట్. చెప్పడం కష్టమవుతుంది రా బాయ్, నేను చూపిస్తాను. అయ్యో పర్లేదండి, చెప్పండి. అరే చెప్పడం కష్టమవుతుంది అంటున్నావు కదా, నేను కూడా ఆడికే పోతున్నా, నేను చూపిస్తాను. ఇగో ఇదే సీటన్. నాన్న ఇదేనంట. నేను కూడా ఇన్నే ఉంటా పక్కకే. అగో అదే మా ఇల్లు. ఇలా తీసుకురండి. ఇదే అనమాట తాతయ్య వాళ్ళ ఇల్లు. అంతా అమ్మ చెప్పినట్టే ఉంది. గోడలకు ముగ్గులు, గాంధీ నెహ్రూ ఫోటోలు. అరే సీను, ఏంట్రా అక్కడే ఉండిపోయారు? లోపల మా రండి. అత్తయ్య చాలా స్ట్రిక్ట్ కానీ మనసు మాత్రం బటర్ అని చెప్పిందమ్మా. నీ క్లాసెస్ రేపటి నుంచి అమ్మా. సరే ఇదిగో రసీదు. ఓకే క్లాస్లో చూపించు. చిన్నిని తాతయ్య జాయిన్ చేస్తా. సరే. నీ కాలేజ్ ఎప్పటి నుంచిరా? ఇంకో వారం ఉంది మావయ్య. సరే సాయంత్రం మాట్లాడదాం. లాయర్ మావయ్య, న్యాయంగా పనిచేసే లాయర్. అందుకే ఇంకా స్కూటర్ స్టేజ్లోనే ఉన్నాడు. మా అశోక్ బావ మావయ్య కొడుకు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు. మా పచ్చళ్ళ అమ్మమ్మ ప్రతి సీజన్కి ఏదో ఒక పచ్చడి పెడుతుందని మా అమ్మ చెప్పింది. హాయ్ అక్క. అత్తయ్య చెల్లెలు. ఈ సంవత్సరం తన పెళ్లి చేసేయాలని అత్తయ్య ప్లాన్. సత్య హెల్ప్ చేయి. సరే అత్తయ్య నేను చేస్తాను. నీకొచ్చా? వచ్చు. బాగా చేస్తున్నావే. అండ్ ఫైనల్గా మా మతి మరుపు తాతయ్య. చిట్టి తల్లి, తాతయ్య నేను కరెక్ట్ టైంకే స్టేషన్కి వచ్చాను, కానీ ప్లాట్ఫామ్ నంబరు ట్రైన్ నంబరు మిస్ అయ్యారా? ఇది మా రూమ్. కొంచెం ఇరుకు అనిపించింది. సత్యాకి బల్లులంటే భయం. నాకు ఫ్యాన్ లేనిది నిద్ర పట్టదు. ఏరా మొహం కడుక్కున్నారా? శ్రీను కాఫీరా. చిన్ని నీకు పాలు తాగు. చిన్ని స్నానానికి వేడి నీళ్ళు కంపల్సరీ. ఇంకా పాలైతే అస్సలు తాగదు. ఏంట్రా అది? ఏం లేదు అత్తయ్య. చపాతీకి క్యాబేజ్ కూర ఓకేనా? క్యాబేజా? ఓకే ఓకే అత్తయ్య. ఓకే అత్తయ్య ఓకే. సరే అయితే. చిని అత్తయ్య ఏమన్నా సరే ఓకేనా సార్? ఓకేనా? కిటికీ పక్కన మంచం సత్య కోసం సాక్రిఫైస్ చేశాను, బాగా చదువుకుంటుందని. ఇంకా లైఫ్లో అడ్జస్ట్మెంట్స్ బిగిన్ అయ్యాయన్న విషయం చాలా క్లియర్గా అర్థమైంది. అక్కడ అత్తయ్య, తాతగారు, అమ్మమ్మ అందరూ ఉంటారు. అందరూ చిన్ని బంగారు అనాలి, ఓకేనా? 1 year ఏడకూడదు. 1 year అంటే ఎన్ని రోజులమ్మా? 365 days. ఓకే. ప్రామిస్? ప్రామిస్. మేము కూడా చాలా ప్రామిస్లే చేశాం అమ్మకి. డాక్టర్ అవుతానని సత్య, కోపం తగ్గించుకుంటానని, బాగా చదువుకుంటానని, అండ్ అమ్మాయిల గొడవలు అస్సలు పడనని నేను. వాన్ అంటే అమ్మకి చాలా ఇష్టం.
వీధిలో ఉన్న పిల్లలందరితో పడవలేంచేది. నానమ్మ కిచెన్ ఏంటిది? ఇడ్లీ కొబ్బరి పచ్చడి. నువ్వు శ్రీను లక్ష్మి తోడు అబ్బాయి సత్య శ్రీను వచ్చారా? పైనున్నారు. అమ్మో, డబ్బులొత్తే కూతురు. మనమంటే లెక్కలేదని చెప్పిందమ్మా, హే పదు, కానీ ఈమె అలా లేదే. చాలా బాగుంది. అమ్మలానే పొడుగు చుట్టూ, మంచి నవ్వు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. టెక్నికలీ నువ్వు నాకు బావ. నా పేరు పద్మావతి. పదు మా అమ్మమ్మ పేరు. శ్రీనివాస్. శ్రీను మన తాతయ్య పేరు. ఓకే బాయ్. వెళ్ళు నాన్న, వాళ్ళని ఎవరు చూస్తాడు గ్రీన్ లైట్ రెడ్ లైట్ అని. నో యు కాంట్ జంప్ ద సిగ్నల్. ఆగు, నేను ఇస్తాను. Your beautiful smile, your beautiful face, your beautiful eyes. Oh, what is your name? ఓల్డ్ ఫేస్ అమ్మాయి అనుకుంటున్నా. 10 రూపాయలన్నా వేయాల్సింది, కొంచెం లెవెల్ అన్నా ఉండేది. ఒరే, అడుక్కునే ఆవిడ ఫేస్ గుర్తుందా నీకు? అలానే అమ్మాయి కూడా నీ ఫేస్ గుర్తుండదు. ఇది ఫ్యాక్టరా? బా నాన్న, నీ అంత డిప్రెసింగ్ డాడీ వరల్డ్ ఎవరు ఉండరు నాన్న. ఎప్పుడు గోల్డ్ ఫేస్ వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కాదు, వాళ్ళ స్థాయి కదా ట్రై చేయండి రా. అరే ఆగు సార్, ఆగు సార్. అరే ఏం సార్, పక్కనే ఉన్నా కదా, పిలవద్దా? కొంచెం ఉంటే తడిసిపోతుండే కదా. ఎడబెట్టి సార్, ఎడబెట్టి సార్. అరే బతుకుతున్నాం కదా, టైం చేసుకోవాలన్నా వద్దా? ఏంది, ఏం చేస్తారు సార్? గోల్డ్ ఫేస్ కి సెక్యూరిటీ ఇన్ఛార్జిగా వచ్చానండి. తను నా కూతురు. గోల్డ్ ఫేజా? ఏ ఆగదు. నాగరాజ్. లక్ష్మి అండి. జాబా? లేదు, బీకామ్ చదువుతున్నానండి. రాజు, రే రాజు, అమ్మా ఏందే? ఈ చాయ్ తీసుకెళ్ళి వాళ్ళకి సరే జాగ్రత్త. సరే లోపల పో. సరే సరే. సార్ బాబు ఇగో చాయ్. ఎందుకులే బాబు. తీసుకో సార్. లక్ష్మి కదా, ఇగో చాయ్ తీసుకో. అయ్యో వద్దండి. అరే తీసుకో, మా అమ్మ చాయ్ మస్తు ఉంటుంది. అగో మా అయ్యా, ఆయనకి నాకంటే ఆ కారు ఎక్కువ, ఫుడ్ పెడుతుంది కదా. దా. నేను చదువుకోవడం మా నాన్నకు అసలు ఇష్టం లేదండి. నాకేమో ఇంజనీర్ అవ్వాలని. హే, నాకు హెల్ప్ చేస్తారండి? నాకు ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చూస్తారా? అప్పుడు నేను మళ్ళీ ఎంసెట్ రాయొచ్చు. ప్లీజ్ అండి. సరే చూస్తా కానీ ఫస్ట్ అండి గిండి ఆపుతావా? ఇగో ఈ తెలంగాణ రా భయ్, ఈడ రాబే ఒరే నీ అమ్మ గింతే, ఇవే నడుస్తాయి. ఈడ ఏం చెప్పినా డైరెక్ట్ దిల్కేంజ్ వస్తుంది, నో మిక్సింగ్, 100% ప్యూర్ అన్నట్టు. మీదే ఊరు? వైజాగ్ అండి. అగో మళ్ళా అండి అంటావు. ప్లీజ్ హెల్ప్ చేయండి. చేయవా నాగరాజ్? అది అట్లా అనాలే. ఏం లేదు, లైఫ్లో కొంచెం డెవలప్ అవ్వాలని. ఓకే ఓకే, నేను చూస్తా కదా, ఏం వరీ కాకు నువ్వు. నీ జాబ్స్ కదా నేను చూసుకుంటా, చదువుకోనికే కదా. నువ్వు మా అయ్య కొట్టాల్సింది, మస్తు ఖుషి అయిపోతుంది. ఏంటి? ఏంలే. సరే నేను మళ్ళీ వస్తా, చిన్న పని ఉంది, పర్సనల్ ఏమనుకోకు. ఉంటా మరి. క్లాస్ పర్సనల్ అంటే అంత సీరియస్ ఏం కాదు. మన బీ ఫేజ్లో ఒక బ్యూటిఫుల్ లాంటి ఉంటుంది. రోజు పొద్దున్న 9 గంటలకు అవుట్, 6 గంటల కింద. ఈ 2 టైంలకి ఇట్లా మిస్ గాను. సూపర్ ఉంటుంది రా భయ్. కిందికి చీర కడతా చూడు, నేను ఇక ఫుల్ ఫిదా అన్నట్టు. ఇట్లా చెప్పినా నేను అనుకోకు. వస్తాం అలా, నీ జాబ్ సాగి నువ్వు చూస్తాలే. సరే ఉంటా మరి. అలాగే. అరే గోల్డ్ ఫేస్ మ్యాచ్ ఫుల్ టెన్షన్ రా. మ్యాచ్ పొజిషన్ ఏంట్రా? రే లాస్ట్ ఓవర్ భలేగడ బ్యాటింగ్ రా. రే ఇవాళ నాగరాజన 50 కొడతారా. సత్య, నేను ఒకసారి బయటికి వెళ్ళేసి వస్తాను. రే నేను కూడా వస్తాను. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? సత్య, నువ్వు ఇటువైపు రా.
నాగరాజ్ అరే కొట్టు నాగరాజ్ జాగ్రత్త అన్నా 6 కొట్టనా 6 కొట్టు. హాయ్ బారు. హాయ్ గెలుస్తున్నావా? Obviously we're winning. Come on guys, come on. What's happening? Come on. హే Hey Baru, what's up? స్కోర్ ఎంత? 16 needed of 6 balls. నైస్. We'll easily win. హాయ్. సింగిల్ తీయచ్చు కదా. మిస్ కాకరా సింగిల్ తీయాలి చూడు. ఏ హాయ్ హాయ్ బాగున్నావా? రే బల్లి సింగిల్ తీరా. అరే బల్లి సింగిల్ తీరా నేను చూసుకుంటా. కమ్ ఆన్ బల్లి. అంత టెన్షన్ ఏంటి? బాస్ 30,000 బెట్ మ్యాచ్ బాస్. అంత డబ్బా? అంటే మనమేమో గెలిస్తే వాళ్ళు మనకి ఇస్తారు, కానీ ఓడిపోతే మటుకు నాగరాజ్ ఫ్రీగా 1 మంత్ పని చేయాలి గోల్డ్ ఫేస్ కి. మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చాడు రా. ఈ మ్యాచ్ పోయినట్టే. ఏంటి? Hey, it's some B-phase nuisance. అరే మ్యాచ్ గెలిచాం అంకుల్. అరే బల్లి ఆగలే రే. అరే 5 బాల్ ఆగలిపోరా. Bloody drama again. అరే నాగరాజ్ man. రే అరే అజయ్ ఏంట్రా మ్యాచ్ క్యాన్సిల్ చేద్దాం రా. అయిపోయింది కదా సోవర్. అరే ఆడు వెళ్ళిపోయింది రా, మళ్ళీ రాడాడు. మాకు ఎవరు ప్లేయర్స్ లేరు. ప్లీజ్ రా. లేకపోతే క్యాన్సిల్ అయింది బే. మీ ప్లేయర్ లేకపోతే మా ఫాల్టారా? నువ్వు ఆఫీస్కి వచ్చారా? ఓ 1 మంత్ పని చేయద్దు కానీ. ఏ పద్దు పద్దు మా అన్నయ్య ఆడతాడు. అవునా? బాగా ఆడతాడు. అభి అభి శ్రీను ఆడిపిద్దామా? అరే నాగరాజ్ వీడు ఆడతాడు రా. అరే మళ్ళీ ఆడతావా? అరే ఈడు ఆడతాడు రా జగల. ఓకే చలో ఆడదాం. బాస్ ముందు ఆడినావుగా, మంచిగా ఆడతావు కదా. ఇగో గార్డ్ పెట్టుకో, మనకు ఒక్కటే ఉన్నది. ఇదా? ఏం బాస్ నవ్వుతావు? ఏమనుకున్నావు? లీగ్ ప్లేయర్ ఆడు, మళ్ళా దేనికి పనికి రాకుండా పోతావు. మంచిగా ఆడు, సరేనా? టచ్ చేయాలి బాస్, టచ్ సింగిల్ చాలు. టచ్ టచ్. అరే ఏమైందిరా భయ్? ఆడు ఆడు. Good one. అరే ఏమైందిరా ఎట్లా వదిలేసినావు? ఏం లేదు, గ్రౌండ్ అని ఈవెన్ ఉంది. అరే నీ అవన్నీ నీకెందుకు బాస్? అరే బాగా ఆడతాడన్నావు కదా. ఆడతాడని చెప్పు. లేదు ఆడతాడు. 30,000 పెట్టు, అర్థమవుతుందా? మళ్ళా నెల రోజులు నేను కుక్క లెక్క పని చేయాలి. ఓకే డోంట్ వరీ. జస్ట్ అజ్జే నేను చూసుకుంటా కదా ప్లీజ్. కమ్ ఆన్ శ్రీను సింగిల్ తీసి నాగరాజ్ అమ్మా సురేష్ కారా రా, అందరు ముందు వచ్చేయండి రా, అందరు ముందు వచ్చేయండి. అరే కొట్రా కొట్రా. అబ్బా ఎవడ్రా వీడు? Well ball, come on. అరే ఏంది బాస్? అరే చంపేరా బాయ్, నన్ను చంపే. ఏ అరే ఇట్స్ ఓకే. అరే ఏందిరా బాయ్, ఒక రంతి. ఏం సచ్చ డిఫెన్స్ ఆడుతున్నాడు? అరే కాలు మొక్తారా బాయ్. ఏం చేస్తున్నావు బాస్? Bloody drama again. అరే జస్ట్ సింగిల్ తీరా. పర్లేదు వెళ్ళు. కమ్ ఆన్ బాయ్స్, కమ్ ఆన్ బాయ్స్. కమ్ ఆన్. రైట్ Hey, Chad, catch! Catch, come on guys. Catch! Come on, catch it man. మంచిగా కొట్టినావు బాస్. సింగిల్ తీ. చెప్పాను కదా. టచ్ చేయి అంతే. Stop it! సబ్బా కొట్టినావు బాస్. సింగిల్ ఇస్తావా? వదిలే కొట్టే ఖతం చేసే. Hey, drinks తీసుకురా. అరే ఏం చేస్తున్నావు రా? శ్రీను కీప్ ఇట్ అప్ సేమ్ అలానే కమ్ ఆన్. ఓకే ఇట్స్ ఓకే. Hey, 50,000 ఇస్తా. ఒకటేపో ఏంటి? వాడు కూడా మా దగ్గర పని చేయక్కర్లేదు. 5 ఏళ్ళు ఎప్పుడు ఓడిపోలేదురా మేము ఇక్కడ. ఆలోచించు. 50,000 అవుటైపో. Come on Come on guys, spread out. Let's do this. 1 ball to go. Let's do this. కమ్ ఆన్. Sanjay, ready? Charan position. Everyone eyes on the ball. Come on boys. Come on. Oh! Stop it! Stop it! Right. Come on! Go! బాగున్నాడు కదా. హూ ఇస్ దట్ బాయ్? సంజన మా బావ. ఓ ఏం ఆడుతున్నారా మీరు? రే అజయ్ ఏంట్రా మా పైసలు. ఆ ఏంది? అదే బాస్ 30,000 బెట్ మనీ. ఒకటి లాస్ట్ లో పట్టుకొచ్చి చీటింగ్ ఇది. పైసలు లేవు ఏం లేవు. అరే బాస్ మీరే కదా ప్లేయర్ చేంజ్ కొప్పుకున్నారు. ఏ అవన్నీ ఏం లేవురా, చల్పో. అరే మావాడు చీటింగ్ చేయదు బాస్. మావాడే B29 కొత్తగా వచ్చిండు. ఏంద్రా వాయిస్ లేస్తుంది సక్క లేవదా మళ్ళా? అయినా మీకు డబ్బులు ఎందుకు బాస్? ఇప్పటికే ఎక్కువ అయ్యాయి. ఎలాగైనా బాగా బల్స్ ఉన్నారు కదా.
ఏమన్నా అబ్బే మళ్ళీ ఏమన్నా Stop it, guys. Okay, let's be fair. వాళ్ళు గెలిచారు, మనం డబ్బులు ఇవ్వాలి. Or please stay out of it. It's personal. Okay. పైసలు ఇవ్వండి రా. ఆ 30,000 ఇచ్చేసేయండి, తీసుకొని వెళ్ళండి, వదిలేసేయండి. వాడు మామూలు మీ కొట్టు. రూపాయలు ఏంద్రా 30,000 ఇచ్చి వదిలేసినావు? రే ఇప్పుడు వదలకపోతే వాళ్ళు పారు ముందు హీరోలు అయిపోతారు రా, అందుకే వదిలేసా. వెయిట్ చేయి, వన్ టైం కూడా వస్తుంది చూడు. సీను నేను పైసలు ఉంచుకుంటారా బాయ్, నాకు కొంచెం అవసరం ఉంది. ఏమంటావు? తీసుకో. రే నువ్వేగా గెలిపించావు, మొత్తం వాడికి ఎందుకు ఇస్తున్నావు? పర్లేదు ఉన్ని. లేదు అడుగు. వదిలే. అరే ఇప్పుడే వస్తారా? హలో బాస్, ఈ క్యాడ్బరీ తీసుకో. ఏంద్రా అది? పారు నేను 2 months లో వదిలేస్తున్నా నా ఫీలింగ్ బాస్. ఏంది? అందుకే ఈ క్యాడ్బరీ. అరే రెడ్డి అన్నా అరే గెలిచినాం రా మ్యాచ్. నిజంగా అన్న ఇగో 30,000 గెలిచినాం. మీ చెల్లెలు పెళ్ళన్నావు కదా, వాడుకోరా. ఏంద్రా ఏడుస్తున్నాడు? అరే ఏంద్రా ఏడుస్తున్నావు ఏంద్రా? అరే నేను కాదురా గెలిపించింది, ఆడు. అరే ఏడువాకరా బాయ్. సీను 6 4 కొట్టినాడు లాస్ట్ లా, లేకుంటే మనం ఓడిపోతుండే తెలుసా? థ్యాంక్ యూ అన్న, నేను ఎప్పటికీ మర్చిపోను. లైక్ తీసుకో బాస్. రిలాక్స్ ఇట్స్ ఓకే. నాగరాజ్, అభి, లక్ష్మి, పద్దు వీళ్ళందరినీ చూసి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సన్షైన్ వ్యాలీలో మా జీవితం హ్యాపీగా సాగిపోతుందని, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని. రే మాయ మేడం రా బాయ్, మస్తుందిలే. క్యా బేషా? హాయ్ చిన్ని, ఎలా ఉన్నావు? అస్సలు ఏడవలేదమ్మా, ప్రామిస్ గా. నిజంగా అమ్మా, ప్రామిస్ గా. అత్తే చాలా స్ట్రిక్ట్ అమ్మా, పాలిచ్చింది. అన్నీ తాగేశాడనుకో. క్యాబేజ్ చేసిందమ్మా, అది కూడా అన్నీ తినేసాడమ్మా. మరి నువ్వేం తిన్నావు? నేనా? అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా బాగుందమ్మా ఇక్కడ. సరేరా, చిన్ని ఏడవట్లేదు. చూసుకోరా. సరే అమ్మా. సత్య జాగ్రత్త అమ్మా. నేను అంతా మాట్లాడాను. మామయ్య నువ్వు వెళ్ళి ఒకసారి ప్రిన్సిపాల్తో కలిసి చాలు, సరేనా? సరే చిన్ని. జాగ్రత్త నాన్న, మీరు చిన్న స్కూల్ తీసుకెళ్ళారు. చిన్ని నేను వెంటనే వచ్చేస్తాను, ఓకేనా? బాయ్. బాయ్ చిన్ని.